హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ చెప్తా ఉంటాను అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు వ్లాగ్లో అండి, మొన్న మదర్స్ డేకి మా ఆఫీస్లో ఒక కాంటెస్ట్ పెట్టారనమాట. మీ పిల్లలతోటి కానీ మీ మదర్తో కానీ ఒక ఫోటో పెట్టి ఆ ఫోటోకి మంచి క్యాప్షన్ ఇవ్వండి అని. సో దాంట్లో నేనైతే విన్ అయ్యాను అనమాట అండి. మా పాపది ఒక 2 years బ్యాక్ దివాళీ ఫోటో పెట్టి దానికి ఒక మంచి కామెంట్ పెట్టాను. ఒకసారి కామెంట్ వెనక్కి వెళ్ళి చదవండి, మీకు ఎలా ఉంది, నచ్చిందా అని చెప్పి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అది అయిపోయాక దీనికి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారండి. 500 రూపీస్ గిఫ్ట్ వాచర్ ఇచ్చారనమాట. అమెజాన్ గిఫ్ట్ వాచర్ అనమాట. సో గిఫ్ట్ ఎంత అన్నది కాదు కానీ జస్ట్ సరదాగా మనం పార్టిసిపేట్ చేసాము, మనకు వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాం. ఇదిగో మళ్ళీ మ్యాంగోస్ అని మాత్రం తిట్టుకోకుండా, ఎందుకంటే ఇది మా బిల్డర్ ఒక ఆయన పంపించారనమాట. చక్కగా మ్యాంగోస్, బంగినపల్లి మ్యాంగోస్ అంట, అక్కడ ఆంధ్ర నుంచే తెప్పించాను మేడం అని చెప్పి ఆయన బహుశా తెలియదు అనుకుంటాను. మన ఇంట్లో కూడా ఫార్మ్స్ ఉంటాయి ఇవన్నీ, మరి తెలిసినా కానీ ఒకేలే పంపిద్దామని చెప్పి మరి ఆయన ఫార్మ్స్లోంచి అయితే పంపించారంటే. ఇవి కూడా చాలా టేస్ట్ ఉన్నాయండి. మామిడికాయ ఎప్పుడన్నా ఇట్లా గడ్డేసి పండబెడితే మంచి టేస్ట్ వస్తాయన్నమాట, మనం గోన్సంచి ఇవన్నీ వేసిన దానికంటే కూడాను. సో ఇవి ఇంకా ముగ్గాలి కదా, చూద్దాం. ఈలోపు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను కదండి మొన్న, మా బ్యూటీ తింటున్న ఐస్ క్రీమ్ అయితేని, ఇంకా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్కి ఇది ఒక్కతే తక్కువ మా ఇంటికి అయితేని. ఈ మధ్యన జంక్ ఫుడ్ బాగా తింటుందండి, ఐస్ క్రీమ్లు, మళ్ళీ ఆ మ్యాంగోస్, ఓరియో బిస్కెట్లు. అవి చూడండి నాకుంటా ఎట్లా తింటుంది, ఎంత ఆస్వాదిస్తుందంటే అంత ఆస్వాదిస్తుందన్నమాట. ఇంకా ఇది మా అబ్బాయి రేపు ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి, ఈరోజు హాస్టల్కి వెళ్ళిపోతున్నాడని ముందు రోజు మా మదర్ చక్కగా లడ్డూలు చేసి పంపించారండి. సో వాడు అసలు వద్దంటాడు, ఏమీ పట్టుకెళ్ళి నాకు ఏమీ వద్దంటాడు, లగేజ్ నేను మోయలేను వద్దని. కానీ అయినా సరే ఇంకా చేసింది కదా అని అయితే మొత్తానికైతే పట్టుకెళ్ళాడు. టేస్ట్ అయితే యమ్మీగా చాలా బాగా వచ్చిందండి. కాకపోతే నాకు చెప్పింది నేను చాలా తక్కువ చేశాను, సో నువ్వేం ఉంచుకోక అన్నీ వాడికే ఇచ్చాయని. సో నేను ఒక టేస్ట్ చేశాను కానీ మిగతావన్నీ ఇచ్చేసానండి. సో ఇంక ఇది నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా పిల్లలు లేరు కదా, బాబు అయితే హాస్టల్కి వెళ్ళిపోయాడు, పాప అయితే ఇంకా ట్యూషన్ అది స్టార్ట్ అవుతుంది. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట వీకెండ్ అని చెప్పేసి. సో మసాలా ఉప్మా అని ఒకటి చేస్తారండి మా హస్బెండ్. యాక్చువల్గా చిన్న డెంటల్ ట్రీట్మెంట్ కానీ వెళ్ళి కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయట్లేదు, అందుకని నేను చేస్తానని చెప్పేసి మసాలా ఉప్మా ఒకటి చేస్తారు. లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి చేశారండి, మళ్ళీ ఇప్పుడే చేయడము. సో అది చేస్తా అన్నారు. సరే అయితే నేను కూడా వీడియో తీసుకుంటాను, చేయమని చెప్పాను. అంతా నార్మల్గానే చేస్తామండి, మన ఉప్మా లాగానే ఉల్లిపాయలు వేపేసి అండ్ పచ్చిమిరపకాయలు వేపేసి. కాకపోతే ఒక బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవి కూడా వేస్తారనమాట. దాల్చిన చెక్క, ఒక లవంగము, స్టార్, ఒక ఇలాచీ అండ్ బే లీఫ్, ఇవన్నీ కూడా వేస్తారు. కొంచెం గీ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను కాకపోతే కొంచెం ఆయిల్ తక్కువ వేసి చేస్తున్నారు ఈరోజైతేని. ఎందుకంటే మనం బిర్యానీ మసాలా ఎప్పుడు వేసినా కానీ అది ఆయిల్లో ఫ్రై అవుతేనే దాని ఫ్లేవర్ అంతా బాగా దిగుతుందండి. కానీ ఉప్మాకు అంత ఆయిల్ అవసరం లేదులే అని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేసాము. ఇంకా దాంట్లోనే ఇవన్నీ వేగిపోయాక అప్పుడు కొంచెం వాటర్ అయితే పోయండి. 1:2, 2.5 పోయమంటున్నారు. నేనైతే నార్మల్ ఉప్మా అయితే 3 పోసేస్తాను అనమాట. సో 1:2, 2.5 అట్లా పోయండి అని అంటుంటే సరే అన్నాం. కొంచెం మసాలా పౌడర్ కూడా వేసారనమాట అండి. ఈ మసాలా పౌడర్ అయిపోతుంది, నాకు సరుకులు తిండి, నేను కొట్టుకుంటాను ఎండలో పెట్టుకుని అని అప్పుడే వారం రోజులు నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు నాకు సరుకులు అయితే రాలేదండి. ఎండ కూడా పోయి మనకు వర్షాలు కూడా మొదలైపోయినాయి హైదరాబాద్లో. మరి ఎప్పటికి తెస్తారో నేను మళ్ళీ ఎప్పటికి పెట్టుకుంటాను అనమాట. ఈ 4 days ఫ్రైడే టు మండే ఇంట్లో ఉంటాను కాబట్టి కొంచెం నాకు ఎలాంటి ఎండలో పెట్టుకునే పనులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఈజీగా అయిపోతాయి అనమాట. ఇదిగో ఈ రవ్వ చూసారు ఎంత స్లోగా పోస్తున్నారు. నేనంటే పక్క మన అందరూ వంపేస్తాను, వంటలు కడతాయి అది అని చెప్పి స్లోగా వంపుతున్నారనమాట. సో అట్లా కలుపుతూ వంపితే బాగా వస్తుంది. మీరు కూడా అట్లానే చేసుకోండి, స్లోగా వంపుకుంటాను. నెక్స్ట్ ఫ్రైడే టు మండే ఇంట్లో ఉంటాను కాబట్టి కొంచెం బిర్యానీ సరుకులు ఇవన్నీ ఎండబెట్టుకోవడము, పౌడర్ కొట్టుకోవడము, ఇవన్నీ కూడా ఈజీగా ఉంటుంది నాకు. గమ్మున వర్షం వచ్చినా కానీ ఎండలో తీసాము ఇవన్నీ. సో లాస్ట్ వీకెండ్ అయితే అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ వీకెండ్ ట్రై చేయాలన్నమాట, ఏమన్నా అవుతుందేమో. ఇంక ఇట్లా రవ్వ పోసేసాక ఏముందండి, ఒక 5 minutes మూత పెట్టుంటే రవ్వ అంతా మనకి ఉడికిపోతుంది కదా. ఇంకా మనకి గుమగుమలాడే మసాలా ఉప్మా అయితే రెడీ అనమాట.
టేస్ట్ అయితే బాగుందండి. కొంచెం ఆయిల్ నెయ్యి ఎక్కువ తగిలించుకుని ఉంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటేని. లేదు 1:3 పోసుకున్నా మీకు కొంచెం జారుగా వస్తుంది. కొంతమందికి ఉప్మా జారుగా ఇష్టం, కొంతమందికి అట్లా ఉండదు అనమాట. ఇది ఆ రోజు నేను మధ్యాహ్నం అయితే కిట్టి పార్టీకి వెళ్ళానండి. సో కిట్టి పార్టీ మంత్లీ వన్స్ ఉంటుంది అనమాట. కిట్టి పార్టీ అంటే టూ మచ్గా మేము ఖర్చు పెట్టేసి అట్లా చేసుకోము. చాలా హ్యాపీగా అందరం కలిసి స్నాక్స్కి అయితే కలుస్తామన్నమాట. ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఎవరికి కిట్టి వస్తే వాళ్ళకి. సో కలిసి అక్కడ చిన్నగా గేమ్స్ ఇవన్నీ ఆడుకుంటాము. ఇది కిట్టి పార్టీలో ఒక అబ్బాయి అనమాట కార్ తీసుకొచ్చాడు. ఫ్రిడ్జ్లో పెడితే కలర్ మారుతుందంటండి ఈ కారు. ఆ లైట్ బ్లూ, డార్క్ బ్లూ, ఈ వైట్ ఏమో రెడ్ అవుతుంది. మనం మళ్ళీ ఆ ఫ్రిడ్జ్లో ఆ కూలింగ్ తగ్గిపోగానే పోతుందన్నమాట కలర్ అంతాను. ఇదిగో రాక నాకైతే గిఫ్ట్ వచ్చిందండి. 2 కిట్టీస్ చేశాను కానీ ఈ కాలనీకి వచ్చాక ఫస్ట్ టైం అనమాట. ఈ 2 ఇయర్స్లో నాకైతే ఒక గిఫ్ట్ రావడము. సో సుమా అక్కడ అన్రాప్ చేసేసాయంటే అక్కడే చేసేస్తున్నాను అనమాట అండి మీకు. లేకపోతే ఇంటికి వచ్చాక నేను అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను, ఇంకా అక్కడే చేసేస్తున్నాను అనమాట. సో ఇట్లా చిన్నగా అందరినీ కలిసి హ్యాపీగా నెలకొకసారి అందరం ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. మీ కాలనీలో కూడా మీకు కూడా ఎక్కడో చోట కిట్టీస్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో వేస్ట్ అయిపోయేది ఏమీ ఉండదు మనకి, ఎందుకంటే దీంట్లో ప్రాఫిట్ వచ్చేది ఏమి ఉండదు. జస్ట్ సరదాగా ఒక 5,000-6,000 అట్లా వేసుకొని కలిసి చక్కగా గేమ్స్ ఆడి ఇలా చేస్తామన్నమాట. మర్చిపోయిన గేమ్ ఏంటనుకున్నారు, బెలూన్ పైకి ఎత్తి కింద ఒక గ్లాసెస్ పెడితే దాంతో పిరమిడ్ చేయాలన్నమాట అండి. సో సుమా స్టార్ మహిళ గేమ్స్కి ఏమాత్రం తీసుకోవన్నమాట మా గేమ్స్ అయితేని అంత బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక రేపైతే బిగ్ డే అండి. కౌంటింగ్ డే కదా మనకి, ఎలక్షన్ కౌంటింగ్ డే కదా. మన పొలిటీషియన్స్ అందరికీ అందరి తరపు నుంచి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాము. గెలిస్తే ఈసారి, గెలవకపోతే నెక్స్ట్ టైం ట్రై చేద్దామండి. అంతగానే ఎక్కువగా బాధపడకండి. అదండి ఈరోజు వ్లాగ్ అయితేని. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.